ఆమెనేమో వాళ్ళ అమ్మతో ఉండాలి, నన్ను ఎవరు చూసుకుంటారని ఆయనకి అదే మాట్లాడు. నువ్వు అది ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమైతే మాట్లాడకు. వాడు ఏం మాట్లాడుతున్నావు? తీసుకోరంటే అంటే కానీ ఇప్పుడు ఇవన్నీ తీసుకుని ఏమైనా అయితే రేపు నేను చచ్చిపోతే ఇలా వాళ్ళు ఇలా పేరు రాజు చచ్చిపోతే నేను ఏం చేసుకున్నావు చేసుకో. ఏం కాదు, అర్థమైంది. పెట్టొద్దా ఎందుకు పెడతావు నన్ను అర్థమవుతుంది. అంత నువ్వు మాట్లాడుకోపోయి ఒక్కటే ఫోన్లు కట్ చేసిన కొద్ది ఫోన్లు చేస్తుంది. ఎవరు ఆడే మొన్న ఏంటంట? ఏం లేదు, ఆడు తాగినప్పుడల్లా ఏదో లొల్లి పంచేది ఉంది, కట్ చేస్తున్న కొద్ది. మన వైఫ్ అండ్ హస్బెండ్ ఆడ ఏంటంట అయిపోయింది కదా మొన్న ఇంటికాడ చేస్తున్నాడు. ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తున్నాడు, ఇంకా మళ్ళీ ఆడ చేస్తున్నాడు. ఏంటంట ఒకసారి ఫోన్ చేయి మాట్లాడు. అరే నువ్వు కెమెరా ఆన్ చేస్తున్నాను. హలో విజయ్, చెప్పు విజయ్. ఏంది విజయ్, నువ్వు తాగి నాకు ఫోన్ చేస్తే నేనేంది నీతో మాట్లాడేది, నాకు అర్థమైతే మాట్లాడేది కదా. నంబర్ ఇస్తే ఉంటే మాట్లాడితే అని చెప్పి చెప్పకుండా మళ్ళీ వెళ్ళిపోయింది నంబర్ ఇంటికి. ఇప్పుడు ఏం చేయాలి? అంతా ఇవ్వాలనే నేను చేసుకుంటే నా పని నేను కంప్లైంట్ తీసుకుని వెళ్ళిపోతుండే. అనవసరంగా మీ మధ్యలో వచ్చేది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అవు భయ్, మేము లేకపోతే మాత్రం నువ్వు నీ ఇంటికాడు ఉంటే పోయేది ఉంటే ఎట్లనైనా పోతుంది కదా. దానికి మేమేం చేస్తాం చెప్పు. మేమెందుకు వస్తాము, మేమెందుకు మాట్లాడతాము? నీకు ఏమైనా తెలివిని మాట్లాడుతున్నావు విజయ్? మేము మాతో ఏమైనా ఉంటే నీ వైఫ్ తో పోయి చూసుకో, మాతో ఎందుకు మాట్లాడుతున్నావు ఇవన్నీ? ఈ వైఫ్ అండ్ హస్బెండ్ లొల్లిలకు అందుకే వద్దంట విజయ్. నీకేమో చెప్తారా? అదేంటి చెప్పి రా అంటుండు వాడు ఎడుకో పోయి మాట్లాడు అని పిల్ల వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోతే మనం ఏం చేస్తాం? నాకు అర్థమైంది. ఇగో అదే అంట మరి లొల్లి. అయింది పీకనే చక్కగా మాట్లాడు. అదే నువ్వు ఏం మాట్లాడుతున్నావు? పీకనీకే ఈకనీకే అని మాట్లాడుతున్నావు. ఏమరా నువ్వు? ఏంది? ఆరే నువ్వు లొకేషన్ అయితే పెట్టు, వస్తున్నా పెట్టు. పెట్టు లొకేషన్ పెట్టి వస్తున్నా పెట్టు. మళ్ళీ మనం ఎందుకు విజయ్ ఓడు? ఎంతనా తమాషా? నాకు అర్థం కాదు. ఎన్నిసార్లు నువ్వుకుంటావు ఇవే తమాషా? ఏదో మన మంచి కోసం పోనీ అని చెప్పేసి ఇది చేస్తే మంచి ఉంటారని చెప్పి పంచాయతీలో పోయినంత పిచ్చినా కొడుకు ఓడు ఉన్నాడు. ఏమనుకుంటారు? మనం ఏమైనా చేసినామా? అన్న తప్పుందా? మనం చేసినామా అంటే ఇట్లనే ఉంటాయి. మనం పోనే పోదు, పోతే నాకేమో ఆగదు, నీకు ఆగదు, నాకు ఆగదు. ఎందుకు చెప్పి ఇవన్నీ లొల్లి? ఇప్పుడు మనకి ఎందుకు వచ్చిన లొల్లి? పోదాం. ఏందో లొకేషన్ మీకు పంపిస్తాను కదా, నీకు పంపిస్తా చూడు లొకేషన్. పోదాం. ఏమైతుంది? నేను బిగుతారా అన్నాళ్ళు ఏమన్నా? నాకు అర్థం కాదు. మనకి ఎందుకు వచ్చిన పనికిరాని లొల్లులు ఎందుకు? పక్కన నలుగురు ఉన్నారు, తోపు నుంచి నలుగురు ఉన్నారు. అలా చూసుకుని ఎగురుతున్నాడు. ఏందో చూపిద్దాం మనం. ఏందో తెలుస్తానికి ఎవరు అనుకో, మనం చూపించడం ఎందుకు? అవసరం ఎందుకన్నా తమాషా? పోయాను పిల్లలతో నువ్వు చూసుకోవాలి. మన దగ్గర వచ్చి ఇవన్నీ ఏంది లొల్లి? లొల్లి తీసుకున్నట్టే కదా ఉంటది. అయితే ఏం చేస్తావు? నడు మరి
పోయినాం అయ్యింది ఏం చేస్తాం మనం మరి వీడియో ఎందుకు పెట్టమను? అన్నా రేపు పొద్దున పిఎస్ఐ కంప్లైంట్ ఇచ్చి ఇవన్నీ చేస్తాం అంటే ప్రూఫ్ ఉండాలి మనకి ఏమంటారా ప్రూఫ్ ఉండదు దారా మనకి ప్రూఫ్ ఉండాలన్నా బరాబర్ మనం 100% వీడియో తీసుకోవాలి ఎందుకంటే ఉండాలి మన వీడియో ఉంటేనే అయితే పనులు లేకపోతే కావు ప్రూఫ్ ఉండాలి మనకి నాకు ఇవేం అర్థమైతే నడుపు. అరే వీడియో ఆన్ చేయరా ఒకసారి ఏందో ఇది తమాషా ఏందో చూద్దాం ఆన్ చేసిన నాకు అర్థమైతే ఏందన్నా లేని పంచాలి అనవసరంగా తీసుకొచ్చి పెట్టుకున్నట్టు అయిపోయింది నాకు నిజంగా నేను ఆ రోజే నీకు వద్దు విజయ్, మీ భార్య భర్తల లొల్లిలో పోయినంత పిచ్చి నా కొడుకు ఎవడు ఉంటాడు. నేను నాకేం తెలుసు వీళ్ళంతా ఇట్లా పిచ్చిన కొడుకులు ఉంటారని చెప్పేసి ఏదో పోయి రోడ్ మీద కొట్లాడుతారు ఎట్లా ప్రెగ్నెంట్ ఉంది చూసి మనం ఆగినాం అంతే ఆపి ఆ సంజాయించి పంపించేసాం దాని తప్పేమని చెప్పి మనం ఏం తప్పు చేసినాం ఏముండదు ఇది తేడాది. అరే మొత్తం అంతా ఎన్ని మంది ఉన్నారు కదా ఇంతమంది. కొట్లాడిగా జమ అయినా నీకు అంత నాకు తెలిసేందుకు ఓనీ ఏదో ఒకటి మాట్లాడేస్తే అయిపోతుంది. భయం ఏముంది మనకి మనం తప్పు చేసామా ఏమన్నా కొట్టినామా ఇంకేమన్నా చేసామా మనం అన్న ఏమన్నా తప్పేం చేసామన్నా నువ్వు వీడియో ఇంటి దాకా పెట్టాను. నేను తీస్తున్నాను కాందాన్ని అన్నాన్ని పట్టుకుని వచ్చిన వన్కి లేడంటే అయ్యమ్మ లేదన్నారు వీళ్ళందరూ వచ్చినా మా ఇంటికి. వీడియో ఎక్కడ కూడా వీడియో ఆపొద్దు మొత్తం వీడియోది ఏమంటే పిఎస్ లో కంప్లీట్ ఇచ్చినట్టు మళ్ళీ ఇదే వీడియో మనకి ప్రూఫ్ ఉంటుంది ఎక్కడ కూడా వీడియో తగ్గియకు నేను పెద్ద మనిషిగా మాట్లాడేవారు కదా నడు. వీళ్ళందరూ ఎందుకు పెద్ద మనిషి వెళ్ళిపోయింది మరి ఎవరు రెస్పాన్సిబుల్ దానికి రోడ్డు మీద పంచాయతీ మీదే పెట్టుకుంటారా? రోడ్డు మీద పంచాయతీ పెట్టుకోలేదు రోడ్డు మీద పంచాయతీ ఇలా పెట్టుకోమని ఇప్పుడు రోడ్డు పెట్టుకుంటారా? రోడ్డు మీద పిల్లలు పట్టుకొని కొడుతుండ్రు తప్పు కదా అది నేను నా పిల్లల్ని పెట్టుకుంటా అన్న. ఆపడం తప్ప నా పిల్లల్ని నా ప్లేస్ మీరు మీరు ఆపరా మనకి సిగ్గులేదా మనకి తాగి కొట్టిండేమో మరి పర్సన్స్ ఉంటే అంకుల్ నేను చూసినావా నీకు ఎందుకు ఆయన ప్రతి ఒక్కటి గవర్నమెంట్ ఆఫీసర్ అవసరమా నీకు? గవర్నమెంట్ ఆఫీసర్ మనిషిని ప్రతి ఒక్కరి ముందర చేస్తావా? చూడాలంటే రోడ్డు మీద చూడరు కాదమ్మా ఆమె కడుపుతోనుంది. ఈయన రోడ్డు మీద నిలబడి రోడ్డు మీద పట్టుకొని కొడుతుంటే ఎందుకు కొడుతున్నావు అని అడగడం మా తప్ప. ఒక్కటి చెప్పండి, ఇప్పుడు మీ అందరినీ పట్టుకొచ్చారు మీరే న్యాయం చెప్పండి. ఎందుకు ఇప్పుడు వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి ఏమో వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి తీసుకుపోతా అంటేనేమో వాళ్ళ అమ్మ ఈయనకి ఇష్టం లేదు, ఆమెనేమో వాళ్ళ అమ్మతో ఉండాలి నన్ను ఓరు చూసుకుంటానని అట్లా చెప్పమ్మా ఆయనకి అదే చెప్తున్నా. మాట్లాడు నువ్వు అరే నువ్వు అందరి మీద ఎందుకు సీరియస్? నువ్వు అందరి మీద దూరం ఉండి మాట్లాడు. వాళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు కదా, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? ఏంది విజయ్? మీరు చెప్తే ఉన్నారా? ఆమె వెళ్ళిపోయింది మీరు చెప్పినా వింటుందా? మా పిల్ల వింటుందా? వెళ్ళిపోతుంది అది ఏం మాట్లాడుతున్నా నీకు అర్థమైతే మాట్లాడకు. వాడు ఏం మాట్లాడుతున్నావు మాట్లాడు. అందరినీ కొడతావా? రోడ్ల మీద అందరినీ కొడతావా? నేను ఆయనతో మాట్లాడేది ఉంది. ఒక్క నిమిషం ఆగు ఆగు. ఎందుకు వచ్చినా బయటికి కూడా వెళ్ళా చెప్తున్నా. సిగ్గు లేనివాడు పిల్లని కొడుతుంటే ఆపిన నేను నీకేం తెలుసు పెళ్లి
అడిగింది ఎవరు వాళ్ళ భార్య మేము అదే పోమ్మా ప్రశాంతంగా ఉండమని చెప్తున్నాం మేమేమన్నాం నీ భార్యతో మంచిగా చూసుకో అమ్మగారి ఇంటికి ఎందుకు తోలిస్తావు నువ్వు నేను తోలియనే ఇగో వీళ్ళు వచ్చి ఈల వల్లనే పోయింది ఈల వల్లనే వీళ్ళు చెప్పారు అమ్మ అమ్మ ఆడదాం పద ఆడదాం తెలుసా వీళ్ళు పంపించారు కాదు నువ్వు ఎట్లా తోలించినావు మరి ఇగో వీళ్ళు చెప్తాను ఇగో వీళ్ళే అంత ఆ భార్య ఏమంటారు తెలుసా? ఇట్లాంటి నా కొడుకులు చేయబట్టి మేము కొట్లాడాల్సి వస్తుంది లాస్ట్ మీరు ఎందుకు వచ్చారు మరి? ఎవరో అమ్మని మిమ్మల్ని అరే, రోడ్ల మీద కొట్లాడకపోతే మేము రాకపోతుండే అవునా? రోడ్ల మీద కొట్లాడకపోతే మేము రాకపోతుండే నేను అదే అంటున్నా. మాకేమన్నా మరి మీరు ఎందుకు వచ్చారు మరి? రోడ్ల మీద ఎందుకు కొట్లాడుతున్నావు నువ్వు భార్య భర్తలు కొట్లాడుకుంటే ఇంట్లో కొట్లాడుకోవాలి బయటకి బయటకు పోవద్దని నేను ఎక్కినావు నేను ఎక్కిన ఎందుకంటే ఆమె వెళ్ళిపోయింది తీసుకెళ్ళిపోయినా నువ్వు కొట్టనే కదా బజార్ ఎక్కింది అవునా అంటే ఇప్పుడు నేను ఏమంటా అమ్మ తీసుకెళ్ళి కరెక్ట్ మాట్లాడుతుంది ఆమె చెప్పు సమాధానం మా తరఫున రాలే కదా ఆమె నీ తరఫుననే వచ్చింది కదా మరి ఆమె చెప్పు సమాధానం అడిగిందని చెప్పు ఆమె మేము గొడవ పెట్టుకుని చిన్న చిన్న గొడవలు అయితే మాకు పర్సనల్ అయితేనే ఉంటాయి చిన్న చిన్న గొడవలు అయినా ఇంట్లోనే ఉండాలి కానీ బయటకి ఎక్కొద్దు మేము ఉత్తిగా పోయినాం అట్లా మజా కాకుండా పోయినాము బజార్ ఎందుకు ఎక్కావు నువ్వు వీళ్ళు వచ్చిన తర్వాత లోళ్ళు ఎట్లయింది బరువు మనిషిని బజార్కి ఎందుకు వీళ్ళని చూసి ఆమె ఎక్కువ చేసింది వీళ్ళని చూసి అమ్మ ఈయన ఇన్ని ముచ్చట్లు చెప్తుండు కదా రోడ్డు మీద ఒక కడుపుతో ఆమె ఏడ్చుకుంటా ఈడ నేను చెప్పి ఇంటర్లేడు మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతా అంటే వద్దంటున్నానంటే అది కరెక్టా అమ్మ ఈయన ఎప్పుడు ఈయన కానీ ఈయన ఎక్కువ చేసింది చాలా ఎక్కువ చేసి ఈయన వల్లనే ఆమె వెళ్ళిపోయింది సపోర్ట్ చేసి నేను చెప్తుంటున్నాను మాట్లాడుతున్నారు అది కూడా. నువ్వు వచ్చి ఏమో అమ్మలే తీసుకోవడం వాళ్ళ అమ్మలే నీకెందుకు అని ఏం మాట్లాడుతుండు అవును బాయ్, అవునా బాయ్, ఇప్పుడు పెళ్ళాన్ని నువ్వు కంట్రోల్ పెట్టుకో అవును. వాళ్ళు ఎట్లా వాళ్ళు తీసుకుంటా అంటే కంట్రోల్ పెట్టినా అంటే నేను మీకు తెలియదా అంటే నా గురించి ఆమె చెప్పగానే కాదంటే ఇప్పుడు ఈయన మంచి చూసుకుంటాడు ఇంటికి పోతాను కొడతాడు నీకు చెప్పిందా? చెప్పాను చెప్పింది చెప్పలే ఆమె చెప్పింది చెప్పలే. ఆ రోజు ఇల్లే, చెప్పలే. చెప్పాలి ఇల్లే, వీడియో చూడలే చెప్పలే ఆమె. వీడియో చూడలేవా? చెప్పలే. నేను వీడియో- ఆ, వీడియో వీడియో చూసి చూడలేవా? వీడియో పెట్టడానికి అలాగే. కాదు అందుకే వీడియో తీసి యూట్యూబ్ లో పెడతాం ముట్టే పెడతాము మేమంటాం ఇట్లాంటి మాటలు ఉంటాయి కాబట్టి ఎందుకు పోతారంటే నీలాంటి వాడు ఉంటాడు. అందుకే నేను మైండ్ తెలియదా? పోతున్నా అని చెప్పేసి అంటుంది తప్ప ఆంటీ ఇట్లా కాదంటే ఆ? ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోయింది మరి ఇప్పుడు అది ఈయన ఇక్కడ తీసుకురమ్మా. అయిపోయింది. ఒక మాట ఉంటుంది. పెద్ద మనుషులు కూర్చోబెట్టి మాట్లాడవచ్చు కదా నేను మాట్లాడదామనే సరికి వెళ్ళిపోయి వీళ్ళ వల్లనే వెళ్ళిపోయింది వీళ్ళే చేసింది అంతా అదే అది వెళ్ళిపోయింది ఇగో వీళ్ళు ఏమని చెప్పి తెలుసా అడగొచ్చు వాళ్ళు ఏం చేసి వాళ్ళ దిక్కులు ఏం తప్పు ఉంది వాళ్ళ దిక్కులు ఏం ఆ, తప్పు ఉంది? అది అడుగు ఆడదాని బాధ ఆడదానికే తెలుసా అంటే మా వాళ్ళు వస్తారు ఒక మాట ఏంటవా? వీళ్ళెందుకు ఆయన ఆ లేడీస్ బాధ లేడీస్ గా ఉంటది వాళ్ళ బాధ వాళ్ళతో వాళ్ళు ఏం చేసిర్రు మనకు అది కావాలి వీడియో పబ్లిక్ లో పెట్టిరు నా ఇజ్జత్ అంతా తీసిరు ఇప్పుడు ఇగో పోయిందని ఎందుకు ఆమె పోతేనే అంటే నువ్వు public తప్పు పెట్టింది. చేసినావా నువ్వు తప్పు చేసినావా నేను తప్పు చేయలే నువ్వు తప్పు చేయలేనప్పుడు ఎందుకు భయపడుతున్నావు మేము వీడియో పెడితే నీకు ఎందుకు భయం అవుతుంది బజార్ లో తెలియదు అంటే తెలియాలి నీలాంటి వాడు ఒకడు తిరుగుతాడు రోడ్ల మీద ఇట్లా మంచి చెడు నలుగురు తెలియాలంటే మేము వీడియో బరాబర్ పెడతాం వీడియో పెట్టాం తీసేమన్నా అని చెప్పండి వీడియో తీసేమన్నా మేము నీకు నువ్వు చేసే కనకారం తెలియాలి నేర్చుకోరు కదా అట్లా ఇంకొకరు నేర్చుకోరు కదా తీసుకోరడ్డా అంటే కానీ ఇప్పుడు ఇవన్నీ తీసుకో ఏమైనా అయితే రేపు నేను చచ్చిపోతే ఇలా వాళ్ళు ఇలా పేరు రాజు చచ్చిపోతారు నేను ఎట్లయితది మరి మరి ఎందుకు పెట్టిన వీడియో తీసేమాను 10 మందిలో కూర్చొని పెట్టు పూస పెడతా ఇప్పుడు వీళ్ళ వల్లనే వెళ్ళిపోయింది రాశిసభ అని పేపర్ వీళ్ళ వల్లనే వెళ్ళిపోయింది అందరు 10 మందిలో కూర్చుంటా నీ తప్పు ఉంటా నేనంటారు అరే నీకు ఇంత సిగ్గుందారా నువ్వు తీసుకొచ్చిన వాళ్ళే నిన్ను తిడుతురు అంటే నీ ఆలోచన ఏందో అర్థం చేసుకో మొత్తం మ్యానిపులేట్ చేస్తున్నారు మొత్తం మీరు అన్ని ఇట్లా చేసినావు వాళ్ళేం చిన్న పిల్లలు కాదు కదా వాళ్ళు ఏందో వాళ్ళకి తెలుసు కదా అరే మీకెందుకన్నా మంది బడ్జెట్ లో మీకెందుకు మీరు ఏమైనా గవర్నమెంట్ పని చేస్తురా సగం మాట్లాడు నీకు నీ సగం మాట్లాడు నువ్వు మాట్లాడు సగం మాట్లాడరా మెల్ల మాట్లాడు అవసరం లేదు మా మీకే గుర్తున్నావు నువ్వు కట్లా వీడికెళ్ళి ఏం బిగ్గలవు రాబాయ్ నువ్వు ఏం బిగ్గావు ఏం చేస్తావు ఏం చేస్తావు? ఏం చేస్తావు? అవసరం లేదు. నువ్వు మళ్ళా నా- నాకు అర్థం కాదు బిగ్గేది. మాట్లాడు అవసరం లేదు. ప్రతి కాడ లొల్లేందుకు నీకు అరే కొట్లాడ అంత ఎక్కడ పోయినా లొల్లే కావాలా ఎట్లా ఎక్కడ పోయినా కొట్లాడతావా నీ మీకు వస్తున్నాడు మాట్లాడతారు ఇక లేదు. వస్తారు రాని విజయ్ మన తప్పు లేనప్పుడు మనం ఎందుకు కొట్లాడాలి అందరితో కొట్లాడు కూడా పోలేం కదా మాట్లాడుతున్నా నేను అరే నాకు నీతోని పెద్ద టెన్షన్ అయిపోయింది విజయ్ నీ మీద వస్తుండవు వాడు నిన్న అంటుండే నాకు నచ్చలేదు అరే విజయ్ వదిలేసే ఒక్క మాటకి ఏం కాదు కదా రోజు బొచ్చు ఏయ్, బొచ్చు తీసి అక్కడ పెట్టారు. ఏయ్, అరే విజయ్ అందరి మీద కొడతావు. అరే విజయ్
అందరికీ ఎందుకు serious చేస్తావు విజయ్? కాదు, పిలుస్తాను. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావురా నువ్వు? అర్థమైందా? ఎందుకంత తప్పు చేస్తున్నాడు? అది కొట్లాడు మా మీద ఏమవుతుంది? ఎందుకు కొడతాడా? ఓడానా? మరి ఎందుకు ఇచ్చావు? నువ్వు బొచ్చాడు ఉండొచ్చు. నువ్వే బిక్తావు. కాదన్నా, మరి మీరేం చూసి వీడియో తీస్తారు? మీరేం తీస్తున్నారు వీడియో? భయపడతారు కదా, వీడియో తీయొద్దు కదా, తీయొద్దు కదా మీరు. మధ్యలో మాట్లాడుతున్నా కదా నేను. నువ్వు తీయొద్దు కదా, నువ్వు తీయొద్దు. ఎందుకు తీసినా చెప్తా అనుకోలేదు. తీసుకోమని పోలీస్ స్టేషన్ వాళ్ళు భార్య భర్తలు కొట్లాడుకుంటారు, ఏమని చేసుకో, నువ్వేం చేస్తావు? పోలీస్ స్టేషన్ పోతాడు. నువ్వేం ఇప్పుడు ఆయన తప్పు చేయనప్పుడు ఆయన ఎందుకు అంటారు? తీయొద్దు కదా, అంటే ఎట్లా? వీడియో తీయొద్దు కదా. ఏం చేసినా చూపించినాం అంతే. ఏం చూపించినావు? వాళ్ళ భార్య భర్తలు వాళ్ళు ఏమని కొట్లాడుకుంటూ తిట్టుకుంటారు. రేపు కలిసి ఉండడు, రేపు కలిసి ఉండడు. కొట్టడం మంచిగా ఉందా? కొట్టడం మంచిగా ఉందా? ఆగమ్మా, ఆగన్నా, కూర్చొని తీసుకోవద్దు, మనం జోక్యం చేసుకోవద్దు. చేసుకోవద్దు. వాళ్ళ భార్య వీడియో అంటే ఈయన ఆడపిల్లని రోడ్డు మీద పట్టుకొని కొట్లాడుతుంటే వీడియో తీసినాం తప్ప. ఆమె కడుపుతోనుంది వాళ్ళ భార్య. వాళ్ళ భార్య కడుపుతోనుంది, కొడుతుంటే కొట్టిండు ఆయన. కొడుతుండు రోడ్డు పోయి మీద. ఆపినాం తప్ప. ఆపి వీడియో తీసి వీడియో పెట్టినాము. పెట్టొద్దు, తీయద్దు. తీయొద్దు. వాళ్ళ భార్య భర్తలు కొట్టుకుంటారు, మనకు అవసరం లేదు. తీయద్దు. భార్య భర్తలు కానీ కొట్టుకుంటారు. ఇప్పుడు ఈయన తప్పు చేయనప్పుడు మేము ఏమైనా చేస్తే తప్పు భయం ఏముంది? మీకెందుకు అవసరం లేదు కదా. నాకు అవసరం లేదు. జనరల్గా రేపు పొద్దున PS పోతే మీరు మధ్యలో ఎందుకున్నారు? ఏమైంది అంటే మమ్మల్ని అడితే మేము చెప్పాలి కదా. మేము చెప్పాలి కదా. చూపిస్తున్నారు, ఏం చేస్తాం? తప్పదు కదా. రియల్ మాటలతో నమ్మేటట్టు లేదు. ఇంకో రియల్ మాటలతో నమ్మేటట్టు లేదు. భార్య భర్తలు ఏమని భార్య భర్తలు అయితే రోడ్ల మీద కాదు, బయట చూసుకోవాలి. బయట కాదు, లోపల చూసుకోవాలి, ఇంట్లో చూసుకోవాలి. మరి రోడ్ల మీద ఎందుకు కొట్లాడాలి? మీకు అవసరమే లేదు కదా. మాకు అవసరం లేదు. కొడుతున్నారు కాబట్టి మాకు అవసరం. మీకు అవసరమే లేదు. కొట్టినా కొట్టకుండా అవసరమే లేదు. రోడ్డు మీద పోయే సాటి మనిషిగా మాకు అవసరం. వద్దు, మనకు అవసరమా ఈ రోడ్డు మీద పంచాలని? ఏం చేయాలి? మరి ఏం చేస్తావు? నలుగురు పెద్ద మనుషులకు మాట ఏం అదే చెప్తావు? చెప్తున్నా, మంచి ఎదిగి పోయినాం మనం. మన తప్పేం సమయమని చెప్పినాం, మనం బొమ్మని చెప్పినాం, మన వయసు ఏమన్నా ఇది కూడా పెడతా, బరాబర్ పెడతా. ఎందుకు పెట్టవద్దు అంటే ఎందుకు పెట్టవద్దు? భార్య భర్తలు కొట్లాడుకుంటారు, మనకు అవసరం లేదు. ఎందుకు పెట్టాలంటే అదే చెప్తా. భార్య భర్తలు మస్తు కొట్టుకుంటారు. ఎందుకు పెట్టాలంటే ఇగో ఇది ఈయన ఒక్క అనేది మాది కాదు పంచాయతీ. ఇట్లాంటివి 4 ఇళ్లలో జరుగుతున్నాయి. నలుగురికి మంచి చెడు ఇట్లాంటివి జరిగినప్పుడు ఏమైతుంది, ఏది కరెక్ట్ ఏది తప్పు అని తెలవాలంటే ఇట్లాంటి వీడియోలు పెడితేనే పబ్లిక్ కూడా ఐడియా వస్తుంది. మాకేం అంత అవసరం లేదు. మేము ఎందుకు పెడతాం వీడియో అంటే మంచి అయినా చెడైనా నలుగురికి తెలవాలని పెడతాం. ఈయన ఆ రోజు ఎట్లా చేసింది తెలుసా? వీడియో పెడితే తెలవాలంటే తెలవాలా? ఓకే అన్న, తెలుసు, మాకు తెలియదు కదా. పానాలు పోతే తెలుసు నువ్వు చేస్తావు. అప్పుడు వీడియో పెట్టినందుకు మా పానాలు పోతే నువ్వు చేస్తావు. అప్పుడు ఇగో ఒకటి చేసేటప్పుడు నీకుండాలా బుద్ధి, మరి నీకుండాలా బుద్ధి ఉందా? నువ్వు రోడ్ మీద బరాబర్ పెడతారు భయ్. రోడ్ మీద ఆపకపోతే ఎవడన్నా ఒప్పుకుంటాడా? ఇప్పుడు ఒక మాట చెప్తా, నేను రోడ్ మీద నలుగురిని కలిపి కొడుతున్నప్పుడు మధ్యలో పోకపోతే అరే ఏ మనుషులు భయం మాట్లాడతారు. ఇప్పుడు పోయి మాట్లాడతానేమో ఒక మంచి చెడు అరుచుకుంటే మా తప్ప అని చెప్తారు. ఏది కరెక్ట్ అమ్మా? ఒకరిని చంపుతుంటారు రోడ్ మీద, చంపుతుంటే మధ్యలో పోవడం తప్ప? తప్పు, వీడియో తీస్తే తప్పు మీరు. దేశం నిర్ణయితో తీసిన దేశం మొత్తం మా కళ్ళ కూడా నువ్వు మా కళ్ళ కూడా జరిగినావు. నువ్వు మా కళ్ళ కూడా జరిగింది కాబట్టి బరాబర్ పెడతాం. నువ్వు చేసి సార్ మంచిగా ఉండొచ్చా? నీకు మంచి నాకు తప్పంటలే. ఓ సరే ఆపినా మంచిగా కొట్టుకుంటా ఆపినావు అదే. కానీ వీడియో ఎందుకు పెట్టినావు? ఎందుకు పెట్టినావు అంటారు? సరే పానాలు పోతాయి అన్న, పానాలు పోతాయి. నీకు చెప్పేది తాగున్నావు, నీకు గుర్తు లేదు. నేను ఈ రోజు ఆ రోజు ఏం చెప్పినా ఏం చెప్పినావు? వీడియో పెడతా నీకు ఓకేనా అన్న.
ఆ రోజు ఓకే అన్నాను, ఈ రోజు ఎందుకు ఉల్టా నాకు మాట్లాడుతున్నావు? అవన్నీ నువ్వు గుర్తేలే నాకు అవన్నీ. నీ గుర్తుకు లేకపోతే నాది కాదు కదా తప్పు. ఎందుకు పెట్టినావు ఇప్పుడు చెప్తున్నా? నేనే పెట్టాను కదా, నేనే తీసేమను. నువ్వే పెట్టమన్నావు, ఆ. నువ్వు పెట్టమన్నావు కాబట్టి పెట్టినా నేను. నేనే పెట్టమన్నా కదా, తీసేయమని చెప్పండి. తీసేయి. ఇప్పుడు ఎందుకు తీస్తారు? అప్పుడు పెట్టమని ఇప్పుడు ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఇది కూడా పెడతాను, ఏం చేసుకున్నావు చేసుకో. తీసేయ్ నువ్వు తీయని నేను చెప్తున్నా కదా. నువ్వేం రా బాబు, ఓటు అన్నా కాదన్నా, తీసేయమని ఏం వెళ్ళిపోరు. చేస్తావు చెప్పు నువ్వు? నేను ఏం చేస్తాను తాత చూపిస్తా. ఏం చేయవు రా బాయ్, నువ్వు ఏం చేయవు, ఏం చేయలేవు. తీసేయమని చెప్పు. వీడియో తీయాలి. బాయ్, వీడియో తీయమని తీసేయమని. మేమేమైనా స్టార్ట్ అయ్యాం భయ్, స్టార్ట్ చేసినాక వెనకడుగు చేసే అవసరమే లేదు. ఎందుకంటే అది ఏడికైతే అది ఏడికైతే ఆడికైతుంది. ఏమన్నా గానీ మీ ఓడు కరెక్ట్ వీడియో తీయమని నేను సూసైడ్ చేసి నీ పేరే రాస్తా చెప్తున్నా. నేను నీ పేరే రాస్తా సూసైడ్ చేసుకో. ఎవరిని నీకు అవసరం లేదు, వద్దు. మస్తు మాట అరే నీకేదో నువ్వు పోలీసువా? మస్తు మాట. పోలీసువా? నాకు నేను ఒక అవసరం లేదు. నాకు ఒక బాధ్యత ఉన్న నీకు పెళ్ళి అయిందా? నీకు పెళ్లి పటాకు లేవు, నీకేం తెలుసు బాధ? నాకు అవసరం లేదు. అవసరం లేదు. మందిని అరే ఎక్కువ మాట్లాడదు, సంపేస్తా, ఏమనుకుంటున్నావు? అరే పెళ్లి గిల్లి ఏం మాట మాట్లాడుతున్నాడు, నీకు అర్థమైతే ఇంకా నీకు అరే నాకు మొత్తం వీడియో తీసేస్తా. మీరు ఈయన తప్పు చేయలేదని మీరు ఒప్పుకుంటారా? ఇప్పుడు ఈయన తప్పు చేసింది కాబట్టి కదా ఆయన అంత కొట్లాడుతుండు పెట్టొద్దని. ఒక్క మాట చెప్తున్నా అంటే, ఇప్పుడు మొన్న ఒకటి వీడియో పెట్టుకోమన్నాడు కాబట్టి మేము ఈ రోజు ఈ వీడియో పెట్టినాం. ఆ రోజు ఈయన అడగది మేము పెట్టలేదు, మేము అడగది ఎవరిదేం పెట్టాము. మరి నువ్వు కూడా తప్పులేదు, మరి నువ్వు వీడియో ఎందుకు తప్పులేదు తీసేయమన్నా? సార్, తప్పు నాది ఒప్పుకుంటా. కానీ ఈ వీడియో పెడితే 10 మంది చేస్తే నా 10 మందితో పోతారు. రేపు రోజు ఏమంటాడు? ఫస్ట్ చేసినాక ఇప్పుడు పెట్టి అరే నాకు నేను ఏమన్నా తెలుసా? వీడియో పెట్టుకుంటాను, వీడియో పెట్టుకుంటాను. నాకు తెలియదు అసలు. నాకు గుర్తుంది. వాళ్ళకి అర్థమైంది కూడా నీకు అర్థమైతే నాకు గుర్తు లేదు. నువ్వు తాగున్నావు ఆ రోజు. తాగున్నాను మాట ఎట్లా నమ్ముతావు? తాగున్నావు మాట్లాడు. నువ్వు ఎక్కువ నమ్ముతారా? అదే కరెక్ట్. ఆంటీ కరెక్ట్ చెప్తుంది. వాళ్ళ మాటలే ఎక్కువ నమ్ముతారు. అదే నేను ముందు ఏ పో మేము అంటే ఏడికైతే ఆడికి ఇది అవుతుందో లేదు, ఇది ఎంత దూరమైనా సరే. ఆ రోజు ఆ పిల్ల నువ్వు మీ భార్యను తీసుకురా, మీ భార్యను తీసుకొచ్చి మీ భార్యతో మాట్లాడు. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ లొల్లి పంచాలి. బరాబర్ మీ భార్య కూడా ఉండాలి, మీ భార్యతో కూడా మాట్లాడతా. వీడియో తీసేయ్ అన్న. నేను ఎవరిని చెప్పుకుంటా చెప్పుకో, మీ వద్దు, భార్యతో వీడియో నువ్వు తీసేయ్. మాట్లాడి నేను పెట్టుకుంటా. ఏం చేసుకుంటావో చేసుకో, నువ్వు ఇంత అవుతున్నావు కదా. చూడండి, పెట్టి మనం. ఏయ్, నువ్వు పెడతావు కదా, నువ్వు ఇది. వన్ను కొడుతున్నాడు రేయ్. అరే, అరే. అరే విజయ్. నాకు అర్థం కాదు, రేయ్, అనవసరంగా చెప్పినా నీ- పూర్తిగా చెప్తున్నా, గలీజ్ గా తన్నులు తింటావు నువ్వు. నా లేని సార్, లొల్లి నువ్వు వీడియో పెట్టుకుంటావు. పెట్టొద్దు, నువ్వు వీడియో పెట్టొద్దు. బరాబర్ ఇప్పుడు నువ్వు ఇంత జిద్దు చేసినందుకనే పెడతా. ఇంత జిద్దు చేసినందుకనే పెడతా. వీడియో పెట్టాలి, వద్దు పెట్టొద్దు. అర్థమైందా? ఉన్న వీడియో డిలీట్ చేసి వెళ్ళిపో. నీ ఫోన్ ఇక్కడ నేను తీసుకుంటా, ఇక్కడ నీ ఫోన్ ఏం నా ఫోన్ ఇయ్యానా? పెట్టుకోనా? ఏమో నీ- బానే చెప్పా. పెట్టుకోని. అరే, ఇంకా నేను చేసుకోవాలి, నేను అంతా మళ్ళా పెట్టుకోవాలి. ఏ, నువ్వు వీడియో తీసానా? వీడియో మర్యాద ఇచ్చే బాగా. నీకేం కాదు, ఏం మంచిగా ఏం కాదు, ఊరుకోండి. ఏం కాదు. వస్తది, అంటే ఏం కాదు. మన వాళ్ళందరూ నీ అడుగుతున్నారు, భార్యను ఏం బాధ? తీసుకొచ్చినట్టు నీ భార్యను తీసుకురా, అప్పుడు మాట్లాడతా. ఏం అప్పటిదాకా తీసుకోవాలా? ఉండదు. బేటా, పోటీ వాళ్ళని చెప్పి తీసుకోవాలా? అరే పొడి ఐడియా చక్కగా మాట్లాడు ఫస్ట్. ఏయ్, చక్కగా మాట్లాడు. అరే, నువ్వు చక్కగా మాట్లాడు నువ్వు. పిచ్చారు, ఏం బిక్తావు? ఏం బిక్తావు? వీడియో బరాబర్ పెడతాం రా భయ్. ఏం కాదు, ఏం కాదు, అర్థమైందా? ఏ పెట్టొద్దానా? ఎందుకు పెడతావా నువ్వు అప్పటి నుంచి? అలా చెప్తా, అలా అవసరం లేదు, అలా ఎందుకు చెప్తా. పెడతావు? అసలు ఎప్పుడు అడగకు. అరే విజయ్, ఎందుకు పెడతావు? అరే పిచ్చిలేస్తుందా? ఎందుకు కొడుతున్నావు విజయ్? ఇంకా నీకు మళ్ళా నన్ను అంటున్నావు? వేసామను. అరే సార్, ఎందుకు లేపాలి? అరే ఆ వదిలే ఊరికే విజయ్. నీకు వస్తుంది, నీకు అర్థమవుతలే ఇంకా ఏం చేస్తున్నావు? నీకు సెన్స్ ఉందా? నీకు ఏం చేస్తున్నావు? అయితే నువ్వు అందరి మీద కొట్టుకున్నా పోతావు. ఎట్లా మాట్లాడుతున్నావు? ఎంతమందిని కొట్టుకున్నా ఎట్లా పోతావు? మాట్లాడుతున్నావు? మంచిగా ఉందా? నీకు మంచిగా ఉందా? నాకు మంచిగా లేదు. ఎంతమందిని నాకు కొట్టుకున్నా మంచిగా లేదు, పోతావు? నీకు మంచిగా ఉందేమో.
అరే ఒకసారి తగ్గాల్సి వస్తుంది విజయ్, ప్రతిసారి ఇదే కోపం నీకు మంచి పెట్టుకొని అనిపిస్తుంది, మనకు మంచి లేదు. ఇదో మంచి ఉంటే మనకు మంచి లేదు. మీరు మధ్యలో ఎందుకు కొట్లాడుకుంటారు మీరు ఇద్దరు? అర్థమవుతుంది. అందరూ ఉండు మరి. నువ్వు మాట్లాడుకోపోయి వాంతో నేను ఉండలేదు. వాడిని కొట్టాలి. ఇంకేమైనా సెన్స్ ఉందా? నువ్వెందుకు సీరియస్ అవుతున్నావు? అరే ఏమైనా వేసుకోవాలి పో. నువ్వు ఆవు, నువ్వు విడిపోతావు, నువ్వు వీడియో తీసేసి వెళ్ళిపో. నువ్వు వద్దు, వీడియో తీసేసి వెళ్ళిపో, వీడియో తీసి వెళ్ళిపో. విజయ్ విజయ్ ఈయన ఫోనే కదా, ఈయన పట్టుకోరి. ఆయన పోతే ఈయన దగ్గర ఉంది వీడియో, మొత్తం ఈయన దగ్గర ఉంది. ఈయన ఫోన్ తీసుకోరు, ఈయన ఫోన్ కూర్చుకోం. అందరిని విలువ అరే ఎవరిని విరా నువ్వు చేయబట్టి మా ఇద్దరు మధ్యలో ఎందుకు వచ్చినా మరి, ఎందుకు వచ్చినావు? అందుకే చెప్పినా నేను. అవసరం ఇప్పుడు వీడియో తీసా, మీరు ఏమైనా అరే చేసుకోవాలి. నీకు మంచి చేద్దామని వచ్చింది, మా తప్ప ఖరాబ్ అయ్యి మా దోస్తాను ఖరాబ్ అయింది కదా. ఏమవుతుందయ్యా? ఏం కాదు. వద్దా అంటే ఏం కాదు, కొట్లాడుకోండి, మంచిగా మాట్లాడుకోండి. తీసేరాదు నాన్న. అంటే ఇగో ఇప్పుడు ఇది ఈయన సమస్య కాదు, మా ఇద్దరు దోస్తాన్ మధ్యలో ఇగో ఇప్పుడు ఈయనకి నేను మాట్లాడినందుకు మా ఇద్దరు దోస్తాన్ ఖరాబ్ అయింది. ఇప్పుడు ఆయన చూసిరు కదా ఎంత రోషంతో పోయాడో. రేపు రోజు మరి అట్లే పోతారు మరి. తప్పున్నాడు వెళ్ళిపోయినా, తప్పున్నాడు వెళ్ళిపోయి. నీ తప్పు లేదు, నువ్వు ఉన్నావేమో అనుకో. తప్పు లేదా, నువ్వు ఉన్నావు. మా ఓడు ఎప్పుడు తప్పు చేయడు, అర్థమైందా? వెళ్ళిపోయిండు. నేను నీకు మధ్యలో వచ్చి నేను తప్పైనా నువ్వు మధ్యలో ఎందుకు వచ్చావు? పక్కన పెట్టానా? వీడియో తీసి వెళ్ళిపో అంటే. వీడియో తీసి వెళ్ళిపో, నువ్వు అవసరం లేదు. నువ్వు ఎవరో కూడా తెలియదు. లేదు వీడియో బరాబర్. అరే నువ్వు ఆపేరా వీడియో.